హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్. ఇప్పుడు మనం హుబ్లీ మార్కెట్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఈ హుబ్లీ మార్కెట్లో దగ్గర దగ్గర ఈరోజు 40,000 బస్తాల వరకు అయితే రావడం అయితే జరిగింది. మనం అసలు రైతులకు ఈ సంవత్సరం పెట్టుబడి ఎంత వచ్చింది, అసలు రైతుల కష్టాలంటే పెట్టుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా, అసలు ఏంటి అనేది మనకు తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏం పేరు మీ పేరు? పులికొండ. ఇటు సైడ్ పులికొండ పులికొండ మా వజ్రకరూరు వజ్రకరూరు మండలం, అదే అనంతపురం జిల్లా. ఏ నియోజకవర్గం అన్న? మాది ఉరుకొండ నియోజకవర్గం వస్తుంది మాకు. ఓకే, మీరు ఎన్ని ఎకరాలు వేసారన్నా? 5 ఎకరాలు వేసినాం. 5 ఎకరాలు. 5 ఎకరాలు వేసినాం. అంత 70 వెరైటీ వేసినాం. మొత్తం 5 ఎకరాలు. మొత్తం 5 ఎకరాలు వేసినాం. దాంట్లో 2 ఎకరాలు అయితే పూర్తి దిగుబడి ఏంది లేదని. ఏం లేదు, నల్లి అటాకై మందులు కొట్టినా కంట్రోల్ కావడం లేదు. ఒక ఎకరాకు డబ్బీకి ఎంత దిగుబడి వస్తుంది, ఎంత ఖర్చు వస్తుంది? ఖర్చు అయితే దాదాపు దిగుబడి అయితే చెప్పేకి లేదు. ఖర్చు అయితే పెట్టాల్సిందే. ఎంత వస్తుంది ఖర్చు? దాదాపు 1.5 లక్ష దాకా వస్తుంది. ఫర్టిలైజర్, లేబరు, లిక్విడ్ అంతా కలిపి, స్ప్రేయింగ్ అంతా కలిసి 1.5 లక్ష దాదాపు వస్తుంది. దిగుబడి అయితే ఇంత అని చెప్పారు. 5 క్వింటాలు కావచ్చు, 10 క్వింటాలు కావచ్చు, 15 క్వింటాలు కావచ్చు. ఈ సంవత్సరం అయితే 10 క్వింటాల్ లోపలే అనిపిస్తుంది. ఓకే, ఈడికి తీసుకొచ్చిన తర్వాత ఎంత అమ్ముతున్నాయి మామూలుగా? ఇప్పుడుండే మార్కెట్ బట్టి 20-25 అంటున్నారు కొత్త కాయ ఇచ్చేసి. ఓకే, మీకు డబ్బీ వరకు అయితే పెట్టుబడి వచ్చే అవకాశాలు కొంచెం కనిపిస్తా పెట్టుబడికి వస్తుంది. డబ్బీ వరకు మిగిలిన సీడ్ రకాలు అయితే పెట్టుబడికి కానీ లాస్ అయ్యే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఓకే, మందులు ఎక్కువ పడతాయన్నా ఇటు కొంచెం తక్కువ పడతాయా? డబ్బీకి అయితే మందులు ఎక్కువ కొట్టాల్సిందే. 4-5 డేస్ కి ఒకసారి రౌండ్ కొడుతూనే ఉంటాం డబ్బీకి అయితే. ఈ సీడ్ వెరైటీలకి అయితే వారము 10 డేస్ దాకా ఉండొచ్చు. సీడ్ వెరైటీకి అయితే ఆ విధంగా ఉంది. మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేసి ఉంటాను? మా ఊర్లో దాదాపు 300 ఎకరాలు వేసి. పోయిన సంవత్సరం 1,500-2,000 దాకా వేసిన. ఈ సంవత్సరం 300 ఎకరాలు వేసి చాలా తగ్గించేసాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పూర్తి మార్కెట్ ఇది అయిపోయిన దాని వల్ల పూర్తి తగ్గించేసి. పోయిన సంవత్సరం మీ డబ్బీ ఎంత మినేనా? పోయిన సంవత్సరం 40-45 దాకా మినే. ఈ సంవత్సరం ఈ రోజు రావడం, ఈ మధ్య ఈ రోజే రావడం. టెండర్ ఫార్మ్ వస్తుంది కానీ మనకు క్లారిటీ. టెండర్ ఫార్మ్ వస్తుంది, క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మీ ఊరోళ్ళు దగ్గర నెక్స్ట్ ఇయర్ ఇంకా వేయాలనుకుంటున్నారా? నెక్స్ట్ ఇయర్ అయితే పూర్తి తగ్గించేస్తారు. 300 ఎకరాలు వేసినారు కదా, నెక్స్ట్ ఇయర్ ఎంత? నెక్స్ట్ ఇయర్ మహా అంటే 100-150 వేస్తే ఎక్కువైపోతుంది. ఈ సంవత్సరం తగ్గించేసి, ఈ సంవత్సరం కొద్దిగా అంత ఇంత దిగుబడి వచ్చి రేట్లు వచ్చింటే ఇంకా 100 ఎకరాలు పెరిగేవి. ఇప్పుడు తక్కువ వచ్చింది కాబట్టి తగ్గిస్తారు. అవకాశం ఎక్కువ ఉందన్న. నెక్స్ట్ ఇప్పుడు వేసే అంత కంది మీద చూపు ఉంది. బయలు పొలాలు కానీ, వర్షాధారం కింద కానీ, నీళ్ళ తడి కింద కానీ కంది పైన మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే పెట్టుబడి తక్కువ. మొక్కజొన్న ఏం లేదు. కొంతమంది ఇప్పుడు పొగాకు కానీ పెట్టాలనుకున్నాం. అది ఎట్లా అనేది మనకని దాని గురించి ఎక్కువ అవగాహన లేదు. పొగాకు అయితే నేను పెట్టాలనుకున్నాను. ఎందుకంటే ఈ పెట్టుబడి కన్నా దాని గురించి అయితే మనకు తెలియదు. ఇంకా పొగాకు గురించి కనుక్కొని పెట్టాలనుకున్నాను నెక్స్ట్ ఇయర్ అయితే. ఓకే, సరేనా. మీ పేరేనా? నాగేంద్ర. మీరేమి రేట్ వేసినా? డబ్బీనే. ఓకే, మీరేం ఎకరాలు వేసినా? 2 ఎకరాలు పెట్టినా. 2 ఎకరాలు. మీకు ఎన్ని క్వింటాలు అవ్వచ్చునా? అంతే, ఎకరాకి 5-6 అట్లా. 5-6 అయితే పెట్టుబడి వచ్చి మహా అయితే బాగా వచ్చింది. ఓకే, 20 వరకు వచ్చింది. ఓకే, రేట్ అయితే పెద్దగా లేదు. 20 ఎట్లా అమ్మింది? 20,000. 20,000 అమ్మింది. ఈ సంవత్సరం ఇంకా తక్కువ ఉంది అంటున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా మీరు వేయడం అయితే మానేయాలనే. ఇంకా ఆల్టర్నేట్ గా కందో లేకపోతే మొక్కజొన్న వేయరన్నా మీ ఏరియాలో? శనిగేస్తాము. మొక్కజొన్న సన్న స్టార్ట్ చేసినారు ఈ సంవత్సరం. ఇలా జరుగుతున్న సైడ్ అయితే ఎక్కువ వేస్తున్నారు. ಬಾಗಲಕೋಟೆ ಡಿಸ್ಟಿಕ್ ಗ್ರಾಮ ಹೂವಾನೂರು ತಾಲೂಕು ಹುನಗುಂದು. ನಾವು 5 ವರ್ಷ ಆಯ್ತು ಬೆಳೆಯಲಕತ್ತಿ ಮೆಣಸಿನಕಾಯಿ. ಒಳ್ಳೆ ರೇಟ್ ಸಿಕ್ಕಿದೆ. ಇದೇ ವರ್ಷ ಸ್ವಲ್ಪ ಡೌನ್ ಆಗಿದೆ. ಕಾಯಿ ಕೂಡ ಚೆನ್ನಾಗಿ ಆಗಿದೆ. ಮೊನ್ನೆ ಸಲ 33,500 ನಂಬದ ಮಾರಿದೆ 27 ಚೀಲಕ್ಕೆ. ಒಟ್ಟ ಟೋಟಲ್ 51 ಚೀಲ ಆಗಿತ್ತು ನಂದು. ಅದರಲ್ಲಿ ಒಳ್ಳೆ ರೇಟ್ ಸಿಕ್ಕಿದೆ. ಅದು 3 ಎಕರೆ. 3 ಎಕರೆದಲ್ಲಿ 50 ಚೀಲ. ಈ ಸದ್ಯ ಮತ್ತೆ ಹೊಳ್ಳೆ ಒಂದು 13 ಚೀಲ ತಂದಿದ್ದೇನೆ. ಆದರೂ ಎಲ್ಲ ಸ್ವಚ್ಛ ಆಯ್ತು, ಈಗೇನಿಲ್ಲ. ಆದರೂ ಚಲೋ ಆಯ್ತು. ಮೊನ್ನೆ ಒಂದು 15 ಕ್ವಿಂಟಲ್ ಆಗಿದೆ. ಮನೇಲೆ ಅದು 15 ಕ್ವಿಂಟಲ್. ಒಂದು 8 ಕ್ವಿಂಟಲ್ 34 ಸಾವಿರ ರೂಪಾಯಿ ಮಾರಿದೆ. 8 ಕ್ವಿಂಟಲು. ಒಂದು ಉಳಿದಿದ್ದು ಒಂದು 2 ಕ್ವಿಂಟಲ್ 28 ಸಾವಿರ ಮಾರಿದೆ. ಒಂದು ಒಳ್ಳೆ ಮೂರನೇದ್ದು ಒಂದು 26 ಸಾವಿರ ರೂಪಾಯಿ ಮಾರಿದೆ. ಒಂದು ಡೆಬ್ಬಿ 27 ಸಾವಿರ ರೂಪಾಯಿ ಮಾರಿದೆ. 27 ಸಾವಿರ ರೂಪಾಯಿ ಮಾರಿದೆ.
ಕಡ್ಡಿ 33,500 ರೂಪಾಯಿ ಮಾರಿದೆ ಕಡ್ಡಿ. 2043 ಅದು ಇಲ್ಲ ಸಿಜೆಂಟ್ 5531 ಏನೇ ಸರ್ಪನ್ 102 ಇಲ್ಲ ಇಲ್ಲ ಯಾವಾದು ಇಲ್ಲ. ಇಷ್ಟೇ ನಾವು ಹಾಕಿ ಓನ್ಲಿ ಕಡ್ಡಿ ಡಬ್ಬಿ. ಓನ್ಲಿ ಕಡ್ಡಿ ಡಬ್ಬಿ ಇವೆರಡು ಮಾತ್ರ. ನೆಕ್ಸ್ಟ್ ಇಯರ್ ಕಡ್ಡಿನೇ. ಕಡ್ಡಿ ಕಡ್ಡಿನೇ. ಕಡ್ಡಿ ಮತ್ತು ಡಬ್ಬಿ. ಡಬ್ಬಿ ಕಮ್ಮ ಜಾಸ್ತಿ ಇಲ್ಲ, ಡಬ್ಬಿ ಕಡ್ಡಿನೇ ಚೆನ್ನಾಗಿ ಬರೋದು ಕಡ್ಡಿನೇ. ನಮ್ಮ ಎಲ್ಲ ಅಲ್ಲೆಲ್ಲ ಬರ್ಬೇಕಾದ್ರೆ ಚೆನ್ನಾಗಿ ಕಡ್ಡಿನೇ ಬರ್ತದೆ, ಡಬ್ಬಿ ಬರೋದಿಲ್ಲ. ಡಬ್ಬಿ ಆದ್ರೂ ಸ್ವಲ್ಪ ಕ್ವಾಲಿಟಿ ಸಣ್ಣದಾಗ್ತದೆ, ಇದು ಕಡ್ಡಿ ಮಾತ್ರ ಬಾರಿ ಚೆನ್ನಾಗಿ ಬರ್ತದೆ. నా పేరు చంద్రశేఖర. మాది వజ్రకరూరు, అనంతపురం జిల్లా. ఏం తీసుకొచ్చినావా? డబుల్ డి తీసుకొచ్చిన. డబుల్ డి. ఓకే. ఈ సంవత్సరం వేసినావా డబుల్ డీలు? ఈ సంవత్సరం సింజెంట్ వేసా. ఓకే. ఇప్పుడు ఈ సంవత్సరం డబుల్ డీల్? ఈ సంవత్సరం డబుల్ డి వేసా. ఓకే. డబుల్ డి కూడా ఎంత వస్తుందన్న ఎకరా ఖర్చు ఎంత వస్తుందన్న? అది కూడా 1,50,000, 1,20,000 దాకా వస్తుంది. ఓకే. ఎంత 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 కడుగుతారన్న ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్? ఇంకా రాలేదు కదా, వస్తే తెలుస్తుంది. మామూలుగా వాళ్ళు 20 అంటున్నారు, మళ్ళీ ఎంత వస్తుందో తెలియదు అది. ఓకే. పెట్టుబడి వస్తుందన్న ఈ సంవత్సరం? ఏమో వచ్చేది అట్లా లేదు, పెద్దగా నల్లి పడింది కదా. ఓకే. నెక్స్ట్ ఇయర్ వేస్తారన్న మళ్ళీ ఇదే వెరైటీ మామూలుగా? లేదు, నెక్స్ట్ ఏమన్నా చూస్తాం, డబ్బీ చూద్దాం అనుకున్నాం ఒక సంవత్సరం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, సుబ్హానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్. ఇప్పుడు మనం ఆల్రెడీ హుబ్లీలో కొంతమంది రైతులతో మాట్లాడడం జరిగింది. బ్యాడిగిలో కూడా చాలా మంది రైతుల కష్టాలు అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈరోజు అయితే మాత్రం బ్యాడిగిలో చాలా మంది 2043 కానీ 5531 కానీ సర్పన్ 102 కానీ కడ్డీ కానీ అన్ని వెరైటీల గురించి పూర్తిగా రైతుల వాళ్ళకి పెట్టుబడి ఎంత వస్తుంది, ఖర్చు ఎంత వస్తుంది, దాని గురించి పూర్తిగా వివరించడం అయితే జరుగుతూ ఉంటుంది. ఏం పేరు పెద్ద? మీ పేరు? నా పేరు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి. ఏం తీసుకొచ్చినావు? నేను డబ్బీ బ్యాడీ తీసుకున్నాను. ఎన్ని బస్తాలు తీసుకొచ్చినావు? 74 బస్తాలు. ఎన్ని ఎకరాలు వేసినావు పెద్ద? 4 ఎకరాలు వేసినాం. ఎన్ని క్వింటాలు అవుతుంది? ఇప్పటికి ఎకరాకు 15 క్వింటాలు అవుతుంది. ఎకరాకు 15 క్వింటాలు. ఎంత అమ్మింది ఈరోజు? ఈరోజు 30,000 అమ్మింది. 30,000. ఓకే. 30,000 అమ్మింది అంటే నీకు 30,000 అమ్మితే డబ్బీ బ్యాడీకి ఇబ్బంది ఏం లేదు? రైతు 10 క్వింటాల నుంచి 15 క్వింటాలు వచ్చినా కానీ సేఫ్ జోన్ డబ్బీ బ్యాడీ. ఓకే. అంతే లోపలికి వస్తేనే మాకు పెట్టుబడి ఎంత వస్తుంది? ఖర్చు ఎంత వస్తుంది ఎకరాకు వచ్చేసి 1,30,000, 1,30,000 వస్తుంది. ఓకే. కూలీల ఖర్చు తేజాలకు మిగతా వాటితో పోలిస్తే ఇది లావుకాయ వస్తుంది కాబట్టి పెట్టుబడి చాలా వరకు తగ్గింది కదా, అంటే కూలీల ఖర్చు తగ్గుతుంది. ఎకరాకి ఎన్ని క్వింటాలకు వస్తారు? ఎకరాకు వచ్చేసి ఇప్పుడు ఇది వచ్చేసి 150 మందికి వస్తారు. సారీ, కింటా ఎంతమందికి వస్తారు? 6 మంది 5 మంది అట్లా ఏమన్నా క్యాలిక్యులేషన్ ఏమన్నా? కింటా వచ్చేసి 5 మంది అట్లా వస్తారు. 5 మంది. ఓకే. మీరేం తీసుకొచ్చారు పెద్ద? సర్పన్ తీసుకొచ్చారు. ఎన్ని క్వింటాలు తీసుకొచ్చారు? ఎన్ని ఎకరాలు వేసినారు? 3.5 ఎకరాలు. ఎకరాకి ఎన్ని క్వింటాలు? ఎకరాకి ఎన్ని క్వింటాలు అవుతుంది? ఎకరాకు వచ్చేసి 15 క్వింటాలు ఉంటే 16 క్వింటాల దాకా అవుతుంది. ఓకే. 15 నుంచి 16 క్వింటాలు. ఓకే. మీకేం ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు? ఇబ్బంది అంటే రైతుకి వచ్చేసి 1,50,000, 2 లక్షల దాకా పెట్టుబడి వస్తుంది. ఓకే. కూలీల ఖర్చు, దానికి కొట్టే ముందు వారానికి ఎంత అమ్మితే గిట్టుబాటు అవుతుంది ఇది? అదే ఎంత దరిద్రం ఉన్నా 25,000 పోతుంది గిట్టదు రైతుకి. 25,000. ఇప్పుడు ఎంత అమ్మింది ఇది? మాది ఇప్పుడు 3వ కటింగ్ ఇది 13,000 అమ్మింది. ఫస్ట్ కటింగ్ 19,200 అమ్మింది. ఓకే. 18,200 అమ్మింది. సెకండ్ కటింగ్ 19,100 రూపాయలు అమ్మింది. ఓకే. 3వ కటింగ్ వచ్చేసి 13,100 రూపాయలు అమ్మింది. ఓకే. క్వాలిటీ తగ్గుతా వస్తా ఉంది. క్వాలిటీ తగ్గుతా వస్తుంది. అన్ని సర్కార్ అన్న దగ్గరేనా? అన్ని లింగరాజమ్మ దగ్గర. సర్కార్ అంగడి దగ్గర వేసాను నేను. ఓకే. సరకు అయితే నీకు క్వాలిటీ అయితే బాగుంటది, మంది అయితే నీకు క్వాలిటీ బాగుందని ఆ రేటు పోయింది. ఓకే. అప్పుడు చాలా డౌన్ ఉంది, ఆ డౌన్ లోనే కానీ మాది బాగానే పోయింది రేట్ అయితే. ఓకే. మీ పేరన్నా? రామాంజనేయులు. ఏం తీసుకొచ్చారన్నా? 2043. ఎన్ని బస్తాలు తీసుకొచ్చారన్నా? 23 బస్తాలు. ఎన్ని ఎకరాలు వేసినారు మీరు? ఎకరా వేసినారు. ఎన్ని క్వింటాలు కావచ్చు ఎకరాకు? 15-16 క్వింటాలు. ఎంత మీదన్నా? ఇప్పుడు 10 క్వింటాల పైన అయింది. 10 క్వింటాల పైన అయింది. ఇంకా ఏమన్నా అయ్యేది ఉందన్నా? లాభం వస్తుందా నష్టం వస్తుందన్నా? నష్టమే. ఈ సంవత్సరం ఏం లేదు, నష్టమే వస్తుంది. ఓకే. 15,000 దాకా పోతే ఏదో పెట్టుబడికి వస్తుంది, లేదంటే ఏం రాదు. ఎంత అంటే ఎకరేనన్నా మీరు వేసింది? ఎకరా కొద్దిగా ఎక్కువ ఉంది. ఓకే. మీరు మొత్తానికి ఒకటే ఊరన్నా? లేదు, మాది వెలుగుప్ప మండలం, అనంతపురం డిస్ట్రిక్ట్. ఓకే. మండలం. ఓకే. ఓకే. మీ ఏరియాలో మీ ఊర్లో ఎక్కువ ఏదేసినా? 2043 మీ ఊర్లో ఎక్కువ 2043. ఓకే. అయినా ఏమి లాభం ఏమి నష్టమే ఈ సంవత్సరం. రైతులకంటే మొత్తానికి వచ్చేసి ఎకరాకి వచ్చేసి 1,20,000, 1,30,000 అవుతుంది. లాభం అయితే ఏం లేదు, రైతులే అంతా ఇదైపోయింది. ఏం లేదు. మీ పేరేం పేరన్నా? జగదీష్. ఏం తీసుకొచ్చారన్నా?
అంటే ఇప్పుడు ఏం తీసుకురాలి మీరు? ఇప్పుడే ఓకే, మీరేం తీసుకొచ్చినా? ఎన్ని తీసుకొచ్చినా? 16 బస్తాలు. ఎన్ని ఎకరాలు వేసినారన్నా? ఎకరా వేసినారు. ఎన్ని క్వింటాలు కావచ్చు ఎకరాకు? 15 నుంచి 16 క్వింటాలు. లాభం వస్తుందన్నా నష్టం ఎంత మీదన్నా? ఈరోజు వచ్చేసి 17,990 ఇది సెకండ్ క్వాలిటీ. ఫస్ట్ క్వాలిటీ అయితే ఇంకా ఎక్కువ పోతుంది, 20,000 పైన పోతుంది. ఓకే, సెకండ్ క్వాలిటీ కాబట్టి 13,000. డబల్ 531 ఎవరు లేరన్నా? డబల్ 531 ఎవరు లేరు. మొన్న వచ్చింది ఒక 500-600 బస్తా వచ్చింది. 9,000 నుంచి 12,000-12,500 వరకు పోతున్నారు. ఓకే, ఈ రోజు కూడా అంతే ఉంది. ఈ రోజు కూడా అంతే రేటు ఉంది. సింజెంట్ అయితే సూపర్ క్వాలిటీ వచ్చేసి 18,200 వరకు మొన్న పోయింది. ఈ రోజు సూపర్ క్వాలిటీ రాలేదు కాబట్టి ఎవరేజ్ 10,000 నుంచి 15,000-16,000 లాస్ట్. ఈ రోజు రేపు మళ్ళీ మంచి క్వాలిటీ వచ్చేసి 16, 18, 19 కూడా పోవచ్చు. ఓకే, వస్తే రాని లే కదలే నా, వస్తే రాని నన్న ఏం కాదు. స్టార్ట్ చేసినావా? మళ్ళీ ఆప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయి. నమస్తే అన్న, ఏం పేరు అన్న మీ పేరు? మా పేరు అంజనేయులు. ఆంజనేయులు. ఏ ఊరన్నా? మాది అనంతపురం జిల్లా జీడిపల్లి గ్రామం. జీడిపల్లి గ్రామం. ఏ నియోజకవర్గం? ఊరవకొండ నియోజకవర్గం. ఊరవకొండ నియోజకవర్గం. ఏం తీసుకొచ్చినావునా? మేము డబ్బీ మిర్చి తెచ్చినాము. డబ్బీ మిర్చి. ఓకే, ఎన్ని బస్తాలు తీసుకొచ్చినావునా? 48 బస్తాలు తెచ్చినాం. ఎన్ని ఎకరాలు వేసినావునా? అది 4 ఎకరాలు వేసినాం. 4 ఎకరాలు. ఎకరాకి ఎన్ని క్వింటాలు వస్తుంది? పోయిన సంవత్సరం ఎన్ని క్వింటాలు వచ్చిందా? పోయిన సంవత్సరం 20 క్వింటాలు వచ్చింది. ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇది 48 సంచులు అంటే 48 సంచులు 15 క్వింటాలు అవుతుంది. ఓకే, అది క్లోజ్ అయిపోయింది? అది క్లోజ్ అయిపోయింది. లేదు లేదు. నష్టమా లాభం వస్తుందన్నా? చాలా నష్టం వస్తుంది. చాలా నష్టం వస్తుంది. ఎకరాకు వచ్చేసి 1.5 లక్షలు పెట్టుబడి పెట్టినాము. 6 లక్షలు అయింది. 6 లక్షలు అయింది. 6 లక్షలు ప్లస్ 1,20,000 కూలీలు లేబర్స్ కి ఇచ్చిన. 7,20,000 పెట్టుబడి అయింది. ఓకే, 7,20,000 పెట్టుబడి అంటే ఇప్పుడు అది దీనికి కనీసం అంటే 15 క్వింటాలు అంటే 30,000 పోయింది. డబ్బీ 30,000 పోయినా కానీ ఏమొస్తుంది? అది 15 క్వింటాలు 15, 45, 4.5 లక్షలు అంటే కమిషన్ బాడీలు అన్ని పోయి 4 లక్షలు వస్తుంది. మరి 4 లక్షల్లో వాళ్ళు పెట్టుబడి ఏమి, మాదేమి, తినేదేమి ఏముంది? గుత్త కన్నా సొంతమే. అదే గుత్త కనుకైతే ఇంకా చాలా నష్టం వస్తుంది. అదొకటేమన్నా వెరైటీ వేసినా? ఇంకొకటి ఏమన్నా వెరైటీ వేసినా? లేదు, వెరైటీ ఏం లేదు, అదే వేసినాం. దగ్గర దగ్గర 4 ఎకరాలు వేస్తే 3 లక్షలు పొలం అదే ఉండేది. 4 ఎకరాలే పొలం ఉండేది. ఇంకా అదే నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్నే వేస్తావన్నా? నెక్స్ట్ ఇయర్ ఏం వేస్తావునా? ఇంకా చాలా నష్టం వచ్చింది. ఇంకా వేస్తే మళ్ళీ అదే ఇంకెంత నష్టం వస్తుందో ఏం కదా. వేయాలంటే చాలా బరువు అవుతుంది కదా. ఇవే ఇంకా అప్పులు సప్పులు తెచ్చినాము, అన్ని దాంట్లోకి తెచ్చినాము. ఆ మందలంగిట్లో అప్పులు తెచ్చినాము. పోయిన సంవత్సరం మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేసిండ్రు? పోయిన సంవత్సరం మా ఊర్లో చాలా మంది వేసిండ్రు. పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు? ఒక 500 ఎకరాలు వేసిండ్రు. ఒక 500-600 ఎకరాలు వేసింది. ఈ సంవత్సరం అంతా బిరిగా అంటే 200-300 ఎకరాలకి తగ్గించేసిండ్రు. నెక్స్ట్ ఇయర్ 100 ఎకరాల కంటే ఎక్కువ పెట్టారు. 4 ఎకరాలు వేసిన ఒక 2 ఎకరాలు అంతే. 4 ఎకరాలు వేసినాడు, 3 ఎకరాలు పెట్టినాడు. అంత ఎకరాను అర్ధ ఎకరా పెట్టినా కూడా బరువే. చాలా కష్టం అయిపోయింది ఈ మిర్చిలో. మీ ఊర్లో అంతా డబ్బేనన్నా? కడ్డీని వేస్తారు, డబ్బీని వేస్తారు. కడ్డీల పరిస్థితి ఎట్లా ఉందన్నా? కడ్డీను అదేనా మనకి ఈ సంవత్సరం వర్షాలు వచ్చి చాలా నష్టపోయినారు. వర్షాలు వచ్చి భారీగా డ్యామేజ్ ఎక్కువ పడింది. డ్యామేజ్ వల్ల కనీసం అంటే అర్ధానికి అర్థం కూడా మంచి వెళ్ళలేదు. ఇప్పుడు 52 బస్తాలు డ్యామేజ్ అయింది. 48 బస్తాలు మంచిపోయినాయి. రేటు మంచి రేట్ అన్న ఇది? అంటే నీకు వైరస్ అటాక్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఆ విధంగా జరిగిందంట? వైరస్ అటాక్ కాదు, వైరస్ వల్ల కాదు. అది మాకు వైరస్ వల్ల అన్ని మందులు కొట్టి ఏదో చేసి దాన్ని కంట్రోల్ చేసినాము. కంట్రోల్ చేసినా ఇది వర్షాలు ఎక్కువ వచ్చి దెబ్బతిని డ్యామేజ్ వచ్చేసింది. మంచి రేటే పర్వాలేదు. 30,000 పైన ఒకవేళ ఏదో తగ్గుతుంది. నీకు మాకి దిగుబడి రాలేదనమాట. దిగుబడి కూడా తగ్గింది. దిగుబడి కూడా తగ్గి డ్యామేజ్ వల్ల ఇంకా డ్యామేజ్ 10 క్వింటాలు అయినా సరే 20,000 అమ్మితే దగ్గర దగ్గర మంచి డబ్బులు వస్తాయి. 20,000 అమ్మినా గానీ పెట్టుబడికి ఇబ్బంది ఏమి ఉండదు. 30,000 అట్లా వచ్చినా గానీ పెట్టుబడికి ఎకరాకు 10 క్వింటాలు కావాలి. ఎకరాకు 10 క్వింటాలు కావాలి. నువ్వు 16 క్వింటాలు 4 ఎకరాకు 4 క్వింటాలు అయింది. మరి ఏమొస్తుంది ఇంకా దాని వల్ల? ఇంకేంటి? గవర్నమెంట్ ఒకవేళ గిట్టుబాటు ధర పెట్టాలనే ఆలోచన, లేకపోతే దీనికి ఒక బోర్డు తయారు చేయాలని, పసుపు సామతి లేకపోతే పొగాకు సామతి ఒక బోర్డు తయారు చేయాలని ఆలోచన ఉంది. అట్లా చేస్తే ఎంత పెడితే గిట్టుబాటు ధర అయిద్దన్నా మనకు? కడ్డీ కానీ డబ్బి కానీ
మాకు డబ్బీ వచ్చేసి కనీసం 50-30 వేలు యావరేజ్ 30,000 అంత మాత్రం పోతే, కడ్డీ వచ్చేసి ఒక 20-25 వేలు అట్లా పోయినా కానీ ఒక ఏదో అంత మాత్రం అంతకంత ఏదో పెట్టుబడి పోయి ఎంతో ఏదో ఒకవేళ సరిపోతాయి అంతే పెట్టుబడికి దానికి ఓకే. ఎకరాకు 10 క్వింటాలు వస్తే ఈ రేట్ ప్రకారం ఇబ్బంది ఉండదు రైతులు, ఇబ్బంది ఉండదు. అంటే నేను చాలా మందిని మాట్లాడితే కడ్డీ గానీ డబ్బీ రైతులు గానీ చాలా వరకు కొంచెం సేఫ్ జోన్ లో ఉంటారని నేనైతే భావిస్తున్నాను. అంటే మీరు చెప్పే లెక్క ప్రకారం అట్లా మీలాగా దెబ్బతిన్న వాళ్ళు అంటే మీ ఊర్లో అందరూ నీ మాదిరి దెబ్బతిన్నారా? నాకంటే ఇంకా ఎక్కువ దెబ్బతిన్నారు. నేనే కొద్దిగా మా ఊర్లో అంత ఎంతో దిగుబడి ఎక్కువ అది వచ్చి అంత ఎంతో వచ్చి మిగిలింది. లేకపోతే వేరే వాళ్ళకి కనీసం ఎకరాకు 1 క్వింటాల్ అయినాయి డబ్బి. వేరే వాళ్ళకి వచ్చేసి ఈ కడ్డీ వచ్చేసి కూడా చాలా ఇబ్బందిగా ఉండదు అనమాట. ఓకే అన్న మరి. ఓకే.